వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నిన్న మార్కెట్స్ చూస్తే నష్టాలతో క్లోజ్ అయ్యాయి. 26,763 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది 257 పాయింట్ల లాస్తో. అలాగే నిఫ్టీ 8,203 దగ్గర క్లోజ్ అయింది 69 పాయింట్ల లాస్తో. నిన్న గ్లోబల్ క్యూస్ మార్కెట్స్ని నెగిటివ్గా నడిపించాయి. అండ్ టెక్నాలజీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ అన్ని కూడా నష్టాలతో పయనించడంతో ఇవన్నీ కూడా మార్కెట్స్ని లీడ్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్ఫీ, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా నిన్న నష్టాలతో పోయడంతో, అంటే నష్టాలతో ట్రేడ్ అవ్వడంతో మార్కెట్స్ నష్టాలు బాట పయనించాయి. అయితే ఐఈపీ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా రానున్న నేపథ్యంలో ఫెడ్ మీట్ కూడా ఉంది 13th అలాగే 14th. సో ఈ మీటింగ్స్ ఉన్న నేపథ్యంలో కూడా ట్రేడర్స్ అందరూ కూడా కాషియస్గా ఉండడంతో కూడా ఇది ప్రాఫిట్ బుకింగ్కి దారితీస్తుంది. అండ్ ఇవాళ మార్కెట్స్ చూస్తే గ్లోబల్ క్యూస్ అని కూడా మిక్స్డ్గా ఉన్నాయి. ఎస్జిఎస్ నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. ఎఫెక్ట్ కూడా మార్కెట్స్పై ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అండ్ ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా టెక్నికల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి మన అనలిస్ట్ అని తెలుసుకుందాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. మన స్టూడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రకాష్ గారు ఉన్నారు. అలాగే ఇవాళ మార్కెట్ గురించి మనకు తెలియజేయడానికి మోహన్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మోహన్ గారు, స్పెషల్లీ నిన్న మార్కెట్స్ చూస్తే 26,763 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 8203 దగ్గర క్లోజ్ అయింది. సో టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటే? సో నిఫ్టీ విషయానికి వస్తే యాక్చువల్గా ఒక కరెక్షన్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ స్పాట్ మార్కెట్ చూస్తే 8203. మేము ఏ లెవెల్స్ ఇచ్చినా కూడా స్పాట్ మార్కెట్ మీద వేస్తాం మేము. సో ఎవరైనా షార్ట్ పొజిషన్ తీసుకోవాలంటే కనుక ఒక 1-2 days కోసం షార్ట్ పొజిషన్ని తీసుకోవచ్చండి. లాంగ్ పొజిషన్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 8203 బిలో మీరు షార్ట్ తీసుకోవచ్చు. 8295 అబవ్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేసుకోవచ్చండి. ఒక 100-150 పాయింట్స్ మీరు ప్రాఫిట్ బుక్ కోసం వెయిట్ చేయొచ్చు. అట్లనే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా మీరు ప్రజెంట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ స్పాట్ మార్కెట్ ప్రకారంగా వస్తే 17,887. ఇక్కడ మీరు షార్ట్ తీసుకోవచ్చు. 18,010 అబవ్ క్లోజ్ అయితే స్టాప్ లాస్ తీసుకొని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మేబీ యూ కెన్ గెట్ అరౌండ్ 300-500 పాయింట్స్ ఈజీగా కరెక్షన్ జరిగే అవకాశం ఉందండి. ఓకే, మన ఫస్ట్ కాలర్ రమణయ్య గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి రమణయ్య గారు. ఎడెల్వైస్ ఫైనాన్షియల్స్ ఈ ధరలో అమ్ముకోవచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? మరి రిలయన్స్ ఈ ధరలో కొనుక్కోవచ్చా? ఒక మంచి బ్యాంక్ షేర్ చెప్పండి ఫర్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్. ఓకే, ఎడ్వైజర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ఓవర్బాట్ సిచ్యువేషన్లో ఉందండి. ఒక కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేసుకున్నట్లయితే చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా కొంచెం ఆల్మోస్ట్ 70 ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చండి. నెక్స్ట్ రిలయన్స్ విషయానికి వస్తే యాక్చువల్గా బే ట్రెండ్లో ఉందని జస్ట్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది. ఏ రోజైతే 973 అబవ్ కనుక క్లోజ్ అయితే అక్కడ 2 days ట్రేడ్ అయితే కనుక మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు రిలయన్స్ అని. బ్యాంకింగ్ స్టాక్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? బ్యాంకింగ్ స్టాక్ విషయానికి వస్తే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంకా ప్రజెంట్ ఇంకా నో ట్రేడ్ జోన్లో ఉందండి. మీరు 211-212 పైన కనుక క్లోజ్ అయితే అక్కడ 2 days ట్రేడ్ అయితే మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అండి. రైట్. రామ్ ప్రకాష్ గారు, జనరల్లీ మనకు సిప్ అంటే ఐడియా ఉంది. అలాగే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్న ఎస్డబ్ల్యూపీ గురించి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో ఈ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది? దీనికి సపరేట్ ఫండ్స్ ఉన్నాయా, లేకపోతే ఏ ఫండ్ అయినా సరే ఈ ప్రాసెస్లో సిప్ లాగా ఎంచుకునే ఛాన్స్ ఉందంటారా? సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది రెండు ఉన్నాయండి ఇంకా అడిషనల్గా. బట్ ఇప్పుడు మీరు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అడుగుతున్నారు కాబట్టి నార్మల్గా ఒక కార్పస్ అక్యుములేట్ చేసిన తర్వాత కానీ కొంత కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పెట్టుకొని, అంటే అది నార్మల్గా లిక్విడ్ ఫండ్లో కానీ ఇన్కమ్ ఫండ్లో కానీ పెట్టుకున్న తర్వాత దానిలో నుండి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే దానిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ అమౌంట్, మీరు అమౌంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎనీ అప్రిసియేషన్ కెన్ బి విత్డ్రాన్. సో అప్రిసియేషన్ మాత్రమే విత్డ్రా చేసుకుంటూ ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఎగ్జాంపుల్, ఎవరికైనా మంత్లీ ఒక ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ కావాలనుకున్నాను, ఒక ప్రాబ్లీ 10 lakhs ఆర్ 20 lakhs అట్లా పెట్టుకొని ఆర్ 5 lakhs పెట్టుకొని నాకు ఎవ్రీ మంత్ 5,000, 10,000 అమౌంట్ కావాలనుకున్న వాళ్ళు ఈ ద్వారా సిస్టమేటిక్ విత్డ్రాల్ ద్వారా దే కెన్ విత్డ్రా ఇట్. ఒక 5 lakhs పెట్టుకొని ఇన్కమ్ ఫండ్లో కానీ లిక్విడ్ ఫండ్లో పెట్టుకొని మంత్లీ అట్ పర్టికులర్ డేట్ నాకు 5,000 కావాలనుకుంటే ఆ పర్టికులర్ డేట్పై ఆ అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. ఓకే అండి, మన నెక్స్ట్ కాల్ చూద్దాం. రామకృష్ణ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎస్బీఐ 1000 షేర్స్ నేను ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా? ఏ ప్రైస్లో కొన్నారండి? మేడం 180 రూపీస్ మేడం.
180 రూపీస్ దగ్గర కొన్నారు. ఓకే. ఎస్బీఐ విషయానికి వస్తే ప్రజెంట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందండి. ఆల్రెడీ మా ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పడం జరిగిందండి. 211, 230 నా దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజ్ అయితే మీకు ఇంకా ఫర్దర్ మూవ్ వెళ్ళొచ్చు. మీరు ఏదైనా ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని ఫర్దర్గా హోల్డ్ చేసుకోండి మిగతా రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు అంటే ఎస్బీఐ కూడా కొద్దిగా చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట నాకు. రైట్. నెక్స్ట్ నాగరాజ్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి నాగరాజ్ గారు. మేడం మా దగ్గర ఐసిడిఎస్ సెక్యూరిటీస్ వాళ్ళవి 10 రూపాయల వేలు 400 షేర్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి నాగరాజ్ గారు, మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి. ఐసిడిఎస్ సెక్యూరిటీస్ 10 రూపాయల వేలు 400 షేర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ది మార్కెట్ రేట్ ఎట్లా ఉందమ్మా? ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఐసిడిఎస్ సెక్యూరిటీస్ ట్రాకింగ్ ఐ థింక్ ఎన్ఎస్సీలో ట్రేడ్ అట్లా ఉంటుంది. ఓకే. మీరు ఒకసారి మెయిల్ చేయండి మీ క్వశ్చన్ నాగరాజ్ గారు. సో మెయిల్ త్రూ మీకు మీ క్వశ్చన్కి డీటెయిల్స్ ఇస్తాము. అండ్ రామ్ ప్రకాష్ గారు, ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఇందాక చెప్పారు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో ఇదేంటి, ఈ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏంటి? ఇట్స్ అ వేరియంట్ అండి, అంతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అదే మాది విత్డ్రాయల్ ప్లాన్ ఏదైతే మీరు విత్డ్రా చేసుకుంటారో, ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏం చేస్తారంటే ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఒకటేసారి లంసమ్ ఈక్విటీలో పెట్టకుండా ఆర్ ప్రాబ్లీ కొంచెం రిస్కీ ఫండ్లో పెట్టకుండా ఏంటంటే మీరు లిక్విడ్ ఫండ్లో కానివ్వండి, ఇన్కమ్ ఫండ్లో కానివ్వండి, ఒక లంసమ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్రిసియేషన్ కానివ్వండి, ఒక ఫిక్స్డ్ అమౌంట్ కానీ మీరు ఇంకో ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో యూ టేక్ అ లిక్విడ్ ఫండ్, ఒక 5 lakhs or 10 lakhs ఇంటూ అ లిక్విడ్ ప్లాన్ ఇంటూ ద సేమ్ ఫండ్. ఒక ఫండ్ హౌస్ చూస్ చేసుకున్న తర్వాత అదే ఫండ్లో మీరు ఏం చేస్తారంటే ఒక లిక్విడ్ ఫండ్లో 5 lakhs కానీ 10 lakhs కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్రిసియేషన్ ఆర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకొని మీరు ఈక్విటీ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ఫండ్లో లిక్విడ్ ఫండ్ అనేది ఉంటుంది. ఆ లిక్విడ్ ఫండ్లో మీరు 5 lakhs or 10 lakhs పెట్టిన తర్వాత ఆ దానిలో నుండి ఈక్విటీ ఫండ్లోకి మీరు ఎస్ఐపి లాగానే యూ కెన్ ఫిక్స్డ్ అమౌంట్ ఒక 2,000 కానీ 5,000 కానీ ఒక 10,000 కానీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని మీరు పెట్టుకుంటారు ఒక ఫిక్స్డ్ డేట్లో. సో అగైన్ ఇది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బై చేసా ప్రెసెంట్ మార్కెట్ లో. కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. సో లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా రవి వర్మ గారు? లాంగ్ టర్మ్ వ్యూతోనే ఉన్నాం మేడం. చాలా రేట్ తగ్గింది కదా. ఓకే. ఓకే. ఓరియంటల్ బ్యాంక్ విషయానికి వస్తే కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో ఉందండి. ప్రజెంట్ మీరు పొజిషన్ తీసుకున్నట్టయితే 77 బిలో కనుక ఏ రోజైతే క్లోజ్ అవుతుందో అక్కడ 77 అనేది ఒక సపోర్ట్ అండి, 75 అనేది ఒక సపోర్ట్ అండి. ఆ సపోర్ట్ హోల్డ్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు. టార్గెట్ కూడా మీకు 100 రూపీస్లో ఎగ్జిట్ అవ్వండి ప్రజెంట్ పొజిషన్ తీసుకున్నట్టయితే కనుక. సో కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. రైట్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఏదైనా సీడ్స్ కంపెనీ ఏదైనా మంచి సజెస్ట్ చేయగలుగుతారా? ఇంకోటి ఆర్టిన్ ల్యాబొరేటరీస్ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది ఏమైనా దీనిలో ఎంటర్ అవ్వచ్చా? శ్రీనివాస్ గారు మీ స్టాక్ సెకండ్ స్టాక్ ఏంటండి? సెకండ్ క్వశ్చన్లో స్టాక్ నేమ్ ఏంటి? ల్యాబొరేటరీస్ అని ఒకటి మేడం. సీడ్స్ ఏమైనా కంపెనీ రెఫర్ చేయగలుగుతారా? సీడ్స్ ఓకే. కావేరీ మోహన్ సీడ్స్. గారు, సీడ్స్ రిలేటెడ్ కంపెనీ ఏదైనా సజెస్ట్ చేయగలరా అని అడుగుతున్నాను. మెయిల్ చేయమనండి మనం. ఓకే. సో మీరు మెయిల్ చేయండి. సో మేము సీడ్స్ రిలేటెడ్ కంపెనీస్ గురించి మీకు డీటెయిల్స్ అన్ని కూడా మెయిల్ త్రూ పంపిస్తాం. అలాగే ఎస్డబ్ల్యూపీ విషయానికి వస్తాయి స్పెషల్లీ. సో ఈ ట్యాక్సేషన్ ఏ విధంగా ఉంటుందంటారు? కొంచెం భిన్నంగా ఉంటుందండి. ఎస్డబ్ల్యూపీ అనేది ఏంటంటే ఎప్పుడైనా విత్డ్రాల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బీ దేర్ ఫర్ 1 year and above in equity to gain long term capital gains. అదే మాదిరిగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ డెట్ ఫండ్స్లో ఏమవుతుందంటే 3 years and above. సో విత్డ్రా చేసినప్పుడు అంటే ఎవ్రీ విత్డ్రాయల్ ఈజ్ టేకన్ యాజ్ ఒక విత్డ్రాయల్ తీసుకున్నప్పుడు రిడెంప్షన్. సో దానిలో మీరు ఏంటంటే ఎప్పుడైనా విత్డ్రాయల్ చేసినప్పుడు యూనిట్స్ విత్డ్రా అవుతాయి కాబట్టి సో ఆ యూనిట్స్లో ఏది క్యాపిటల్ ఏది అప్రిసియేషన్ అనేది క్యాల్కులేషన్ ఉంటుంది. సో 1 year వరకు చేస్తే యూ హ్యావ్ అ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మోర్ దెన్ 1 year ఆర్ అప్ టు 3 years త్వరగా చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది ఇన్ డెట్ ఫండ్స్. నార్మల్గా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ వీ డూ ఇట్ ఇన్ ఓన్లీ డెట్ ఫండ్స్ కాబట్టి సో అప్ టు 3 years
దానిలో మీరు ఒక్కొక్క విత్డ్రాయల్లో ఏంటంటే క్యాపిటల్ పోర్షన్ ఎంత, అప్రిసియేషన్ పోర్షన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో అప్ టు 3 years షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది, మోర్ దెన్ 3 years లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో సురేష్ బాబు గారు చెప్పండి. మేడం కోల్ ఇండియా అండ్ మార్క్స్ అండ్ ఫార్మా మేడం రెండు కోల్ ఇండియా అండ్ మార్క్స్ అండ్ ఫార్మా కొనాలనుకుంటున్నారా లేదంటే కొనాలనుకుంటున్నానమ్మా. లాంగ్ టర్మ్ యూనా షార్ట్ టర్మ్ యూనా అండి? 3 months. 3 months కోసం. యాక్చువల్గా కోల్ ఇండియా చూస్తే జస్ట్ 200 day రెసిస్టెన్స్ దగ్గర ఉందండి ప్రజెంట్. సో మీరు 316 అబవ్ క్రాస్ అయ్యి ఏ రోజైతే 2 days 3 days అక్కడ ట్రేడ్ అవుతుందో అప్పుడు మీరు పొజిషన్ తీసుకుంటాం బెటర్ అండి. ప్రజెంట్ అయితే యాక్చువల్ ఓవరాల్గా అయితే బేర్ ట్రెండ్లో ఉందండి. రైట్, మార్క్స్ అండ్ ఫార్మా గురించి కూడా అడిగారు. అండ్ నిన్న ఫార్మా సెక్టార్ డౌన్ అయింది, సో దీని గురించి మీ సజెషన్? నేను ట్రాక్ చేయట్లేదండి. ఓకే రైట్ సురేష్ బాబు గారు, మార్క్స్ అండ్ ఫార్మా గురించి మీకు మెయిల్ త్రూ మేము రిప్లై ఇస్తాం. అలాగే మనం జనరల్లీ సిప్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఫండ్ సరిగా పెర్ఫామ్ చేయకపోతే వేరే ఫండ్కి మారే ఛాన్స్ ఉంది, ఆ సిప్ అక్కడ ఆ ఫండ్లో ఆపేసి. బట్ ఎస్డబ్ల్యూపీ ఎలా ఉంటుందంటారు? సో ఆ ఛాన్స్ ఉందా అంటే ఈ ఫండ్ సరిగా పెర్ఫామ్ చేయట్లేదు అనుకున్నప్పుడు వేరే దాంట్లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నార్మల్గా ఎస్ఐపి అండి తీసుకునేటప్పుడు కూడా మినిమం 3 to 5 years తీసుకోవాలి. బిలో 3 years కానీ బిలో 5 years తీసుకుంటే ఎస్ఐపి ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎట్ ఆల్, ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఎందుకంటే ఒక్కొక్క ఫండ్కి ఎప్పుడైనా ఒక సైకిల్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 1 year 2 years తీసుకున్నా కూడా ఈక్విటీ మార్కెట్స్ అంత బాగాలేవు. సో ఎస్ఐపిస్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ కొంచెం నెగటివ్లో ఆర్ ప్రాబ్లీ స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. సో అదే మాదిరిగా ఎస్ఐపిస్ హ్యాస్ టు బీ ఓన్లీ ఫర్ 3 years. అదే మాదిరిగా ఎస్డబ్ల్యూపీ అంటున్నారు. ఎస్డబ్ల్యూపీ ఓన్లీ డెట్ ఫండ్స్లో చేస్తాం కాబట్టి కొంచెం రిలేటివ్లీ సేఫర్ జోన్. ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ కొంచెం డెట్ ఏంటంటే ప్రెడిక్టబుల్ ఉంటుంది. మార్జినల్గా వొలటైల్ ఉన్నా కూడా మీకు ఎప్పుడైనా ఎస్డబ్ల్యూపీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మీరు పెట్టుకుంటారు కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో ఎస్డబ్ల్యూపీ దట్ వే ఇది 1 year కానీ 2 years కానీ 3 years కానీ అట్లా పెట్టుకుంటారు. సో ఫిక్స్డ్ అమౌంట్ మీకు ఎప్పుడైనా రిటర్న్స్ వస్తుంటాయి. సో ఆఫ్టర్ 1 year or 2 years మీరు మానిటర్ చేస్తే బాగుంటుంది. బట్ అదర్వైజ్ లెస్ వొలటైల్ దెన్ యువర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. ఓకే అండి, నెక్స్ట్ రవీందర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి రవీందర్ గారు. నేను నెట్వర్క్ సిస్టమ్స్ 92 రూపాయల్లో ఒక 3000 షేర్లు ఉన్నాయి మేడం. అది స్టాక్ ఏంటండి? స్మార్ట్ లింక్ నెట్వర్క్. ఐమ్ సారీ మీ వాయిస్ క్లియర్గా లేదు. స్మార్ట్ లింక్ SMART స్మార్ట్ లింక్ నెట్వర్క్. యా ఉందండి. ఓకే ఫైన్, చెప్పండి. శ్రీరామ మల్టీ ప్రోడక్ట్ నిర్మా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా? అది హోల్డ్ చేయవచ్చా? ఓకే మోహన్ గారు. సో యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్లో మేము ఎక్కువ ఫండమెంటల్ న్యూస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాం మేమండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 96లో ట్రేడ్ అవుతుంది, జస్ట్ అబౌట్ 200 day మూవింగ్ యావరేజ్. మీరు ఏదైనా పొజిషన్ తీసుకుంటే 92 బిలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఆ పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. టార్గెట్స్ విషయానికి వస్తే 105 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ మోహన్ గారు, నిన్న స్పెషల్లీ చూస్తే ఇన్ఫీ చాలా దారుణంగా పడిపోయింది. ఈ స్టాక్ టెక్నికల్ లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? ఈ స్టాక్ హోల్డ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యాక్చువల్గా ఇన్ఫీ చాలా ఒక గ్యాప్తో కూడా గ్యాప్ డౌన్ అయిపోయి రావడం జరిగిందండి. దీని సపోర్ట్స్ వచ్చి 1150 ఆ రేంజ్లో సపోర్ట్ ఉందండి. ఎవరైనా బై చేయాలనుకుంటే 1150 ఆ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చండి. అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ప్రజెంట్ ఈ స్క్రిప్ట్. ఓకే, అలాగే అంబుజా సిమెంట్స్ కూడా ఆల్మోస్ట్ 2.64% ఇది డౌన్ అయింది. అంబుజా సిమెంట్స్ టెక్నికల్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా హోల్డ్ చేస్తున్న వారికి మీ సజెషన్? అంబుజా సిమెంట్స్ వచ్చి అప్ ట్రెండ్లోనే ఉందండి. దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ 2 days పాజిటివ్గా కనుక మీరు క్లోజ్ అయితే మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చండి. మళ్ళీ సేమ్ 240 లెవెల్స్కి 250 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందండి అంబుజా సిమెంట్స్ వచ్చి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. వినోద్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో వినోద్ గారు చెప్పండి. మేడం, ఇది నేను మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాను, 1000 రూపీస్ పర్ మంత్ పెడుతున్నాను 2 years నుంచి. ఓకే ఓకే, దాంట్లో ఏంటంటే నాకు ఏం గ్రోత్ అనిపించట్లేదండి. మరి అది ఏ ఫండ్ చూస్ చేసుకున్నారండి వినోద్ గారు? ఎలాంటిలో మిడ్ క్యాంప్ అని ఏదో ఉంది చూడండి. ఓకే రామప్రకాష్. ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ అనేది ఒక మంచి ఫండ్ అండి. అది కూడా మిడ్ క్యాప్ ఇది
వొలటైల్ అండ్ స్లైట్లీ అగ్రెసివ్ ఫండ్ దెన్ లార్జ్ క్యాప్. ఎస్ఐపి కూడా ఎప్పుడైనా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మినిమం 3 to 5 years టైం ఫ్రేమ్ ఉంటేనే పెట్టండి. అదర్వైజ్ 1 year 2 yearsలో మీకు చాలా వొలటిలిటీ కనపడుతుంది మీకు. ఎందుకంటే మార్కెట్ కూడా లాస్ట్ 1.5 year నుండి రేంజ్ బౌండ్లోనే ఉంది. సో మీకు అంత ఎక్కువ లాభాలతో మీకు స్టేట్మెంట్ వచ్చినప్పుడు కనపడదు. సో ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఒక గోల్ తోటి ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఒక గోల్ లేకుండా ఏదో అట్లా నేను పెడుతున్నానంటే కాదు, ఒక యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గోల్. స్పెషల్లీ మీకు ఎంత అక్యుములేషన్ కావాలి అనేది పెట్టుకుంటే ఒక 5 years టైం ఫ్రేమ్, మినిమం 3 to 5 years టైం ఫ్రేమ్ అయితేనే కంటిన్యూ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ వినుకొండ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. రిప్లై ఉంచండి. ఈ రేట్లో బయింగ్ చేయండి, లో లెవెల్ యా, బై చేయొచ్చండి. యాక్చువల్గా అయితే డౌన్ ట్రెండ్లో ఉందండి, మీరు బై చేసుకోవచ్చు. మీ స్టాప్ లాస్ వచ్చి 457 బిలో ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు మీరు స్టాప్ లాస్ తీసుకోండి. మీ టార్గెట్ విషయానికి వస్తే 497 to 500 ఆ రేంజ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ నరసింహ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. హలో చెప్పండి మేడం, చిన్న డౌట్. ఇది నేను మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను మేడం. అది సుందరం మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్. అది ఓకే, అది ఎట్లా ఉంటుంది మేడం? అది ఫ్యూచర్ లో గ్రోత్ ఏం కనిపిస్తలేదు అంటే మనకి ఇప్పుడు ఉండేది దీని ప్రకారం. ఓకే, ఎప్పటి నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారండి? 8 months అవుతుంది మేడం. 9 months అవుతుంది. 9 months. ఓకే, 2000 మేడం every month. ఇట్స్ అ గుడ్ ఫండ్ అండి, కంటిన్యూ టు బీ ఇన్వెస్టెడ్. అట్లీస్ట్ ఒక 1.5-2 years టైం ఫ్రేమ్ అయితే ఇవ్వాలి ఈ ఫండ్కి. ఎందుకంటే మిడ్ క్యాప్ ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా లాస్ట్ 5 years కానీ ఏది కానీ ఇట్స్ అ కన్సిస్టెంట్ గుడ్ పర్ఫార్మింగ్ ఫండ్ ఇన్ మిడ్ క్యాప్. సో బీ ఇన్వెస్టెడ్ ఇన్ టు సుందరం మిడ్ క్యాప్. ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్ ఏమైనా ఫండ్స్ సజెస్ట్ చేయగలరా రామప్రకాష్ గారు? ఎనీ అంటే స్పెసిఫిక్గా కావాలంటే ఒక ఆబ్జెక్టివ్ ఉన్న వాళ్ళకైతే ఇన్కమ్ ఫండ్స్ అండి. ఇన్కమ్ ఫండ్స్ చాలా ఉన్నాయి. ఆర్ లిక్విడ్ ఫండ్స్ ద్వారా చేసుకున్నా, ఎందుకంటే షార్ట్ టర్మ్ అయితే లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, అదర్వైజ్ లాంగ్ టర్మ్ అయితే ఇన్కమ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో స్పెసిఫిక్గా ఎనీ పర్టికులర్ గోల్ ఆర్ ఎనీథింగ్ దెన్ ఐ కెన్ గివ్ స్పెసిఫిక్ ఫండ్స్. ఓకే, అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందంటారు కంపేర్ టు రిమైనింగ్ ఎస్సీఎస్ఎస్ కావచ్చు, రిమైనింగ్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ చూస్తే? దీనిలో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అనేది అందుకోసం అంటున్నాను. సో ఒక ఇన్కమ్ ఫండ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక కన్సిస్టెంట్గా గ్రాడ్యువల్గా యావరేజ్ బెంచ్ మార్క్ 8% ప్లస్ తీసుకుంటారు ఇన్ ఎనీ ఆఫ్ ద ఇన్కమ్ ఫండ్స్. ఎందుకంటే ఒక 1 to 3 year టైం ఫ్రేమ్స్లో ఒక ఇన్కమ్ ఫండ్స్ ఈజ్ గివింగ్. లాస్ట్ 5 years తీసుకున్నా కూడా సమ్ ఆఫ్ ద ఇన్కమ్ ఫండ్స్ హ్యావ్ గివెన్ 8, 8.5 ఆర్ 8 to 9 మధ్యలో వచ్చాయి. సో ఒక కన్సిస్టెంట్ గ్రోత్ తీసుకుంటూ ఒక విడ్రావల్ ప్లాన్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ కావాలి. నేను మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ అన్నారు, కానీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ నేచర్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ మారినాయి. ఇంతకుముందు క్వార్టర్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ అనేది కొంచెం అప్రిసియేషన్ ఏదైతే ఇచ్చారో అవి కూడా ఇప్పుడు స్టాప్ చేశారు. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఈ ఫండ్స్ కూడా కొంచెం బ్యాడ్ సైకిల్ వచ్చినప్పుడు మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ కొంచెం ఈక్విటీ పోర్షన్ ఉంటుంది కాబట్టి బ్యాడ్ సైకిల్ వచ్చినప్పుడు దే వర్ నాట్ ఏబుల్ టు జనరేట్. సో ఒక ప్యూర్ ఇన్కమ్ ఫండ్ తీసుకొని దానిలో ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే బాగుంటుంది. రైట్ అండి. అయితే బిజినెస్ ప్లస్కి రెగ్యులర్గా అనలిస్ట్ అనిల్ గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు ట్రేడింగ్ కోసం. యూబీఎల్ 741 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది స్టాప్ లాస్ 734, టార్గెట్ 759తో యూబీఎల్ని బై చేసుకోవచ్చు. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఇది 1416 దగ్గర ట్రేడ్ అవుతోంది. స్టాప్ లాస్ 1389 దగ్గర పెట్టుకుని టార్గెట్ 1445తో టార్గెట్తో ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు. యూబీఎల్ అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ సెయిల్ అలాగే వెల్స్పెన్ కార్ప్ ఈ రెండు కూడా పొజిషనల్గా చాలా పాజిటివ్గా ఉన్నాయి, పొజిషనల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మోహన్ గారు ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఇవ్వండి. ఏం లేవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రకాష్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. చల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.